డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము ఎలక్ట్రీషియన్ సెకండ్ ఇయర్ సంబంధించి సెమిస్టర్ 3లో మాడ్యూల్ 2 DC మోటార్స్ చాప్టర్ నుంచి ప్రశ్నలు మరియు జవాబులు నేర్చుకుందాం. ఇందులో 68 ప్రశ్నలు ఉన్నాయి. దీన్ని 2 పార్ట్స్గా మనము చేయడం జరుగుతుంది. ఎందుకంటే 2 గంటల సమయం పడుతుంది ఈ యొక్క 68 ప్రశ్నలు మనము చెప్పుకోవాలంటే. కాబట్టి ఫస్ట్ దాంట్లో ఒక సగము, సెకండ్ దాంట్లో సగము ప్రశ్నలు చేస్తాం. అంటే 2 వీడియోలుగా వీటిని చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు DC మోటార్స్కి సంబంధించి మొత్తం ప్రశ్నలు తెలుసుకోవాలంటే 2 వీడియోస్ కూడా మీరు చూడవలసిన అవసరం ఉంది. సో మనము ఈ DC మోటార్స్లోకి వెళ్ళిపోదాం నేరుగా. మొదటి ప్రశ్న, విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ఆర్మేచర్ వైండింగ్ రెసిస్టెన్స్? ఆర్మేచర్ వైండింగ్లో ఉన్నటువంటి రెసిస్టెన్స్ను కొలిచేదానికి ఏ పరికరము ఉపయోగిస్తాము? విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ఆర్మేచర్ వైండింగ్ రెసిస్టెన్స్? ఆర్మేచర్ వైండింగ్ రెసిస్టెన్స్ను కొలిచేదానికి ఏ సాధనము, ఏ పరికరము, ఏ ఇన్స్ట్రుమెంట్ను మనము ఉపయోగిస్తాము? ఏ మెగ్గర్, బి మల్టీమీటర్, సి సిరీస్ టైప్ ఓమీటర్, డి కెల్విన్ బ్రిడ్జ్. దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ డి కెల్విన్ బ్రిడ్జ్. ఆర్మేచర్ వైండింగ్ రెసిస్టెన్స్ను కొలిచేదానికి ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్ ఏమిటి అంటే కెల్విన్ బ్రిడ్జ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు టెస్ట్ ఆర్మేచర్ వైండింగ్ ఫార్ షార్ట్ అండ్ ఓపెన్ సర్క్యూట్? ఇక్కడ ఇందాక ఆర్మేచర్ వైండింగ్ రెసిస్టెన్స్ను కొలిచేదానికేమో మనము కెల్విన్ బ్రిడ్జ్ను ఉపయోగించాం. అయితే ఇక్కడేం అడుగుతున్నాడు? ఇక్కడ కూడా ఇన్స్ట్రుమెంట్ పేరే అడుగుతున్నాడు, కానీ పర్పస్ మారిపోయింది. ఇక్కడ ఏం అడుగుతున్నాడు? ఆర్మేచర్ వైండింగ్లో ఓపెన్ మరియు షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చేసేదానికి ఏమి ఇన్స్ట్రుమెంట్ ఉపయోగిస్తారు? ఏ టాంగ్ టెస్టర్, బి ఇంటర్నల్ గ్రోలర్, సి ఎక్స్టర్నల్ గ్రోలర్, డి డిజిటల్ మల్టీమీటర్. ఓపెన్ అండ్ షార్ట్ సర్క్యూట్, ఆర్మేచర్ వైండింగ్లో ఓపెన్ అండ్ షార్ట్ సర్క్యూట్ను చెక్ చేసేదానికి మనము ఏ ఇన్స్ట్రుమెంట్ను ఉపయోగిస్తామంటే ఎక్స్టర్నల్ గ్రోలర్. ఎందుకంటే ఆర్మేచర్ ఏదైనా కాలిపోతే తీసిపోయి గ్రోలర్ మీదనే పెట్టి చెక్ చేస్తారు. కాకపోతే అది ఎక్స్టర్నలా ఇంటర్నలా అంటే ఎక్స్టర్నల్, ఎందుకంటే ఆర్మేచర్ను బయటికి తీసి గ్రోలర్లో పెట్టి చెక్ చేస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒక బొమ్మ ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్పీడ్ కంట్రోల్ మెథడ్ ఆఫ్ DC మోటార్? ఇక్కడ స్పీడ్ కంట్రోల్ మెథడ్ ఒకటి బొమ్మలో చూపించారు. అది ఏ మెథడు అని అడుగుతున్నారు. స్పీడ్ కంట్రోల్ మెథడ్. వాట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ స్పీడ్ కంట్రోల్? నేమ్ ఆఫ్ ద స్పీడ్ కంట్రోల్ ఆఫ్ DC మోటార్ 4 ఇచ్చారు. ఒకటి ఫీల్డ్ డైవర్టర్ మెథడ్, బి ఫీల్డ్ ట్యాపింగ్ మెథడ్, సి వోల్టేజ్ కంట్రోల్ మెథడ్, డి ఆర్మేచర్ డైవర్టర్ మెథడ్. ఇక్కడ ఈ బొమ్మలో ఇచ్చిన ప్రకారము దీన్ని మనము ఏ విధంగా దీన్ని చూడాలి అంటే, ఇక్కడ కనెక్షన్స్ మనం గమనిస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు DC సప్లైని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ DC సప్లైని మనము ఇక్కడ కనెక్ట్ చేసి ఉన్నాం. మనము సప్లైని మోటార్కి కనెక్ట్ చేసి దీన్ని అలాగే తీసుకెళ్ళి ఏం చేశారు, ఇక్కడ ఆర్మేచర్కి సంబంధించిండే వైండింగ్ని తీసుకుపోయి డైవర్ట్ చేసి ఉన్నారు. ఆర్మేచర్కు వెళ్ళే సప్లైని అక్కడ డైవర్ట్ చేసి ఉన్నారు. సో దీన్ని మనం ఏమంటామంటే ఆర్మేచర్ డైవర్టర్ మెథడ్ అని అంటాం. ఇక్కడ చూపించిండే పటంలో చూపించిండేది, ఈ బొమ్మలో చూపించిండేది ఏమంటే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్పీడ్ కంట్రోల్ మెథడ్ ఆఫ్ DC మోటార్ అంటే దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ఆర్మేచర్ డైవర్టర్ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ వైండింగ్ వైర్ ఈజ్ యూజ్డ్ ఫార్ DC ఫీల్డ్ కాయిల్? DC ఫీల్డ్ కాయిల్లో ఉపయోగించే వైండింగ్ వైరు ఏమిటి? DC ఫీల్డ్ కాయిల్లో ఉపయోగించే వైండింగ్ పేరు ఏమిటి? వైండింగ్ వైర్ యొక్క పేరు ఏమిటి? ఏ సూపర్ ఎనాబిల్డ్ కాపర్ వైర్,
బి సింగిల్ సిల్క్ కవర్డ్ కాపర్ వైర్, సి డబుల్ సిల్క్ కవర్డ్ కాపర్ వైర్, డి పీవీసీ కవర్డ్ కాపర్ వైండింగ్ వైర్. ఇక్కడ ఏ రకమైన కాపర్ వైర్ను మనము ఉపయోగిస్తున్నాం? సూపర్ ఎనామిల్డ్ ఉండేది ఉపయోగిస్తామా, లేకపోతే సింగిల్ సిల్క్ కవర్డ్ది ఉపయోగిస్తామా, లేకపోతే డబల్ సిల్క్ కవర్డ్ది ఉపయోగిస్తామా, లేకపోతే పీవీసీ కవర్డ్ కాపర్ వైండింగ్ ఉపయోగిస్తామా? పీవీసీ కవర్డ్ అనేది మనము ఎక్కడ ఉపయోగించాం, డబల్ సిల్క్ అనేది కూడా ఉపయోగించము, మనము ఎనామిల్డ్ సూపర్ ఎనామిల్డ్ కాపర్ వైర్ మాత్రమే అక్కడ ఉపయోగిస్తాము. విచ్ వైండింగ్ వైర్ ఈజ్ యూజ్డ్ ఫర్ డీసీ ఫీల్డ్ కాయిల్ అంటే దానికి సరైన సమాధానం ఏమిటంటే సూపర్ ఎనామిల్డ్ కాపర్ వైర్. సూపర్ ఎనామిల్డ్ కాపర్ వైర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఫార్ములా ఈజ్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ద స్పీడ్ ఆఫ్ డీసీ మోటార్? ఏ ఫార్ములాను ఉపయోగించి మనము డీసీ మోటార్ యొక్క స్పీడును కనుక్కుంటాము? ఏ స్పీడ్ అంటే ఎన్ మనకు తెలుసు, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఈ బై పై, ఎన్ ఈజ్ ఈక్వల్ టు పై బై ఈబీ, సి ఈజ్ ఈక్వల్ టు సి ఆప్షన్ వచ్చేసి ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఈబీ పై బై 120, డి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఈజ్ ఈక్వల్ డి ఆప్షన్ వచ్చేసి ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఈబీ పై బై 60. యాక్చువల్గా స్పీడ్ డీసీ మోటార్ యొక్క స్పీడ్ను దేంతో మనము ఫార్ములా ఏమిటంటే డీసీ మోటార్లో స్పీడ్ను క్యాలిక్యులేట్ చేసే ఫార్ములా ఏమంటే ఆప్షన్ ఏ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఈబీ బై 5. ఈబీ బై 5. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ ప్యారలల్ పాస్ ఇన్ డూప్లెక్స్ ల్యాప్ వైండింగ్ ఇన్ ద ఆర్మేచర్ ఆఫ్ 4-pole డీసీ మోటార్? ఏమడుగుతున్నారు ఇక్కడ? ఎన్ని డూప్లెక్స్ ల్యాప్ వైండింగ్స్ ఎన్ని ప్యారలల్ పాస్ ఉంటాయి? 4-pole డీసీ మోటార్లో ఎన్ని ప్యారలల్ పాస్ ఉంటాయి? డూప్లెక్స్ ల్యాప్ వైండింగ్ ఎన్ని ప్యారలల్ పాస్ ఉంటాయి అని అడుగుతున్నారు. 2, 4, 6, 8. దీంట్లో ఎన్ని ప్యారలల్ పాస్ ఉంటాయి డూప్లెక్స్ ల్యాప్ వైండింగ్ అంటే 4-pole డీసీ మోటార్లో డూప్లెక్స్ ల్యాప్ వైండింగ్ ఎన్ని ప్యారలల్ పాస్ ఉంటాయి ఆర్మేచర్లో అంటే 2 ప్యారలల్ పాత్స్ ఉంటాయి. 2 ప్యారలల్ పాత్స్ ఉంటాయి ఆర్మేచర్లో. 4-pole డీసీ మోటార్ ఆర్మేచర్లో డూప్లెక్స్ వైండింగ్ 2 ప్యారలల్ పాత్స్గా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ రూల్ డిటర్మైన్స్ ద డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఆర్మేచర్ ఇన్ డీసీ మోటార్? విచ్ రూల్ డిటర్మైన్స్ ద డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఆర్మేచర్ ఇన్ డీసీ మోటార్? ఏ రూల్ ప్రకారము డీసీ మోటార్లో ఆర్మేచర్ తిరిగే దిశను నిర్ణయిస్తుంది అని చెప్పి అడుగుతున్నారు. విచ్ రూల్ డిటర్మైన్స్, ఏది సూచిస్తుంది? డిటర్మైన్స్ అంటే ఏది తెలుపుతుంది. డిటర్మైన్ చేయడం అంటే ఏ సూత్రం తెలుపుతుంది? ఏది? ఆర్మేచర్ యొక్క తిరిగే దిశను ఏ సూత్రము ఇక్కడ తెలుపుతుంది? ఏ రైట్ హ్యాండ్ గ్రిప్ రూల్, బి రైట్ హ్యాండ్ పామ్ రూల్, సి ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, డి ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. దీనికి కరెక్ట్ సమాధానం ఏమిటంటే ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. డీసీ జనరేటర్లో కూడా సేమ్ వచ్చింది మనకు. అక్కడ ఆన్సర్ వేరే, ఇక్కడ ఆన్సర్ వేరే. అది జనరేటర్స్, ఇక్కడ మనం చెప్పుకుంటున్నది మోటార్స్, డీసీ మోటార్స్. ఓకే. విచ్ రూల్ డిటర్మైన్స్ ద డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఆర్మేచర్ ఇన్ డీసీ మోటార్? దీనికి కరెక్ట్ సమాధానం ఏమిటంటే ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ డీసీ మోటార్? ఇక్కడ ఒక డీసీ మోటార్ని ఇచ్చారు. ఆ డీసీ మోటారు పేరేమిటి? దీని పేరేమిటి అని అడుగుతున్నారు. 4 ఇచ్చారు. సో ఏంటి ఆ 4 చూద్దాం. డీసీ షంట్ మోటారా, బి డీసీ సిరీస్ మోటారా, డీసీ డిఫరెన్షియల్ కాంపౌండ్ మోటారా, డీసీ కుములేటివ్ కాంపౌండ్ మోటారా? ఇది ఏమిటి ఇది అంటే దీంట్లో ఇచ్చిన బొమ్మలో ఇచ్చిన ప్రకారం ఇది ఏమవుతుందంటే మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమిటంటే డీసీ షంట్ మోటార్. సిరీస్లో కనెక్ట్ చేయలేదు, ఇది షంట్లో కనెక్ట్ చేశారు కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమిటంటే డీసీ షంట్ మోటార్. డిఫరెన్షియల్ కాంపౌండ్ కాదు, కుములేటివ్ కాంపౌండ్ కాదు, ఇది డీసీ షంట్ మోటార్. ఈ బొమ్మలో ఉన్నటువంటి దాని పేరు ఏమిటి అంటే ఈ మోటార్ పేరు డీసీ
షంట్ మోటార్. ఆప్షన్ ఏ DC షంట్ మోటార్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ రూల్ డిటర్మైన్స్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఇన్ DC మోటార్? ఇందాక ఒక ప్రశ్న అడిగారు. ఏమిటి ఆ ప్రశ్న? ఇందాక మనల్ని అడిగింది డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఆర్మేచర్ అడిగారు. డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఆర్మేచర్ అక్కడ అడిగారు. ఇక్కడేం అడుగుతున్నారు? డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అడుగుతున్నారు. అక్కడ మనకు డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఆర్మేచర్ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అయింది. సో ఇక్కడ మనకు అడుగుతున్నది ఏమిటి? డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఇన్ DC మోటార్. సో ఇక్కడ కూడా 4 ఇచ్చారు. ఏది తెలుపుతుంది? ఇక్కడ కరెంటు డైరెక్షన్ యొక్క కరెంటు యొక్క దిశను ఏది చూపిస్తుంది అంటే రైట్ హ్యాండ్ గ్రిప్ రూలా, రైట్ హ్యాండ్ పామ్ రూలా, లేకపోతే ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూలా, లేకపోతే ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూలా? అంటే డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఆర్మేచర్ వచ్చేసి ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అని ముందు వచ్చిన ప్రశ్నలో మనం చెప్పుకున్నాం. ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఏం చూపిస్తుంది అంటే ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. డైరెక్షన్ ఆఫ్ కరెంట్ దేన్ని చూపిస్తుంది? దేని ద్వారా ఏ రూల్ ద్వారా మనం తెలుసుకుంటున్నాము అంటే ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఆర్మేచరు ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. కన్ఫ్యూజ్ కాకుండా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫార్ములా అడుగుతున్నారు. వాట్ ఈస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ ద కరెంట్ టేకెన్ బై DC షంట్ మోటార్ ఆర్మేచర్? DC షంట్ మోటార్ ఆర్మేచరు ఎంత కరెంట్ తీసుకున్నది అని తెలుసుకునేదానికి మనము ఏ ఫార్ములాతో లెక్కిస్తాము అని అడుగుతున్నారు. దీనికి ఫార్ములా ఏమిటి అంటే దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి IA. ఎందుకు IA అంటున్నాం ఇక్కడ? మనము ఆప్షన్ సి IA ఈజ్ ఈక్వల్ V మైనస్ EB/RA. ఇక్కడ ఆర్మేచర్ కరెంట్ ఇది. IA అంటే ఆర్మేచర్ కరెంట్, V అంటే వోల్టేజ్, EB అంటే మనకు తెలుసు బ్యాక్ EMF, డివైడెడ్ బై RA అంటే ఆర్మేచర్ రెసిస్టెన్స్. RA అంటే ఆర్మేచర్ రెసిస్టెన్స్, EB అంటే బ్యాక్ EMF, IA అంటే ఆర్మేచర్ కరెంట్ అనమాట. ఇక్కడ మనకు అడిగింది కూడా ఆర్మేచర్దే కదా అడిగినారు ఇక్కడ. సో ఆర్మేచర్ కరెంట్ ఈజ్ ఈక్వల్ V మైనస్ EB/RA. V అంటే వోల్టేజ్, E అంటే బ్యాక్ EMF, EB అంటే బ్యాక్ EMF బై RA అంటే ఆర్మేచర్ రెసిస్టెన్స్. సో ఫార్ములా, వాట్ ఈస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ ద కరెంట్ టేకన్ బై DC షంట్ మోటార్ ఆర్మేచర్? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమిటంటే ఆప్షన్ సి IA ఈజ్ ఈక్వల్ V మైనస్ EB డివైడెడ్ బై RA. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ రూల్ ఈజ్ అప్లైడ్ టు ఐడెంటిఫై ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లక్స్ ఇన్ DC మోటార్? చూడండి, మళ్ళీ ఇక్కడ ఒక మనకు రూల్ అడుగుతున్నారు. ఏ రూల్ ప్రకారము? విచ్ రూల్ ఈజ్ అప్లైడ్ టు ఐడెంటిఫై ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లక్స్ ఇన్ DC మోటార్? DC మోటార్లో ఫ్లక్స్ తిరిగే దిశను కనుగొనే రూల్ ఏది అని అడుగుతున్నారు. ఏ రూల్లో మనము ఇది తెలుసుకుంటామంటే ఏ 4 ఆప్షన్లు ఇచ్చారు. కార్క్ స్క్రూ రూల్, B రైట్ హ్యాండ్ గ్రిప్ రూల్, C ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, D ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే మనం దీన్ని ఏ యొక్క రూల్ ద్వారా మనం తెలుసుకుంటామంటే ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. విచ్ రూల్ ఈజ్ అప్లైడ్ టు ఐడెంటిఫై ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లక్స్ ఇన్ DC మోటార్? ఇక్కడ ఫ్లక్స్ ప్రవహించే దిశను కనుగొనేదానికి ఉపయోగించే రూల్ ఏదిరా అంటే ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. డైరెక్షన్ ఆఫ్ ఫ్లక్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నేమ్ ద టైప్ ఆఫ్ DC మోటార్. ఇక్కడ మనకు ఒక బొమ్మ ఇచ్చారు. ఈ బొమ్మలో మనకు ఏం కనుక్కోమంటున్నారు? ఈ మోటార్ యొక్క DC మోటార్ యొక్క పేరు కనుక్కోమంటున్నారు. ఇక్కడ మీకు గమనించండి, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. సో దిస్ ఈజ్ ద మోటార్. మధ్యలో మోటార్ యొక్క సింబల్ ఉంది కదా, అది మోటార్. దానికి 2 రకాలుగా కనెక్షన్స్ ఉన్నాయి. దానికి ఆనుకొని ఒకటి సిరీస్లో కనెక్ట్ చేసి ఉన్నారు, ఇంకొకటి తక్కువ దూరంలోనే ప్యారలల్గా కూడా కనెక్ట్ చేసి ఉన్నారు. సో దీని పేరు ఏమిటి అని అడుగుతున్నారు. 4 పేర్లు ఉంటాయి ఇక్కడ. ఆప్షన్ ఏ షంట్ మోటార్, B సిరీస్ మోటార్, C లాంగ్ షంట్ కాంపౌండ్ మోటార్, D షార్ట్ షంట్ కాంపౌండ్ మోటార్.
సో దీన్ని ఈ బొమ్మలో ఉన్న దాన్ని బట్టి ఇది ఏ మోటార్ రా అంటే షార్ట్ షంట్ కాంపౌండ్ మోటార్. షార్ట్ షంట్ కాంపౌండ్ మోటార్. షార్ట్ షంట్ కాంపౌండ్ మోటార్. ఎందుకు షార్ట్ షంట్ కాంపౌండ్ మోటార్ అయింది ఇది? గమనించండి బొమ్మను మీరు కావాలంటే. ఇక్కడ మోటార్కు మనము ఒకటి ఇక్కడ పక్కనే కనెక్ట్ చేసాం, ఒకటి కింద కనెక్ట్ చేసి ఉన్నాం. సో ఈ పక్కనే తక్కువ దూరంలో దీన్ని కనెక్ట్ చేసి ఉన్నారు కాబట్టి దీన్ని ఏమంటామంటే షార్ట్ షంట్ కాంపౌండ్ మోటార్ అని అంటాము. షార్ట్ షంట్ కాంపౌండ్ మోటార్ అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. షార్ట్ షంట్ కాంపౌండ్ మోటార్ ఇప్పుడు మనం చూసాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈజ్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ బ్యాక్ ఈఎంఎఫ్ ఇన్ డీసీ మోటార్? ఇందాక మనము డీసీ జనరేటర్స్లో కూడా మనము చెప్పుకున్నాం బ్యాక్ ఈఎంఎఫ్కు. అయితే ఇక్కడ డీసీ మోటార్లో బ్యాక్ ఈఎంఎఫ్ను క్యాలిక్యులేట్ చేసేదానికి ఏ సూత్రాన్ని, ఏ ఫార్ములాను ఉపయోగిస్తారు? దీనికి కరెక్ట్ సమాధానం ఏమిటంటే ఇక్కడ మీకు సరిగ్గా కనపడడం లేదు, చాలా చిన్నగా ఉంది. ఆప్షన్ సి నేను ఇక్కడ రాస్తున్నాను, ఫార్ములా గుర్తుపెట్టుకోండి. అడిగిండేది ఏంటి ఇక్కడ మనల్ని కనుక్కోమని అడిగింది? బ్యాక్ ఈఎంఎఫ్. బ్యాక్ ఈఎంఎఫ్ అంటే ఈబి, ఇంతకుముందే చెప్పాం మనం. ఈబి ఈజ్ ఈక్వల్ సింబల్ పై సింబల్ జెడ్ ఎన్పి డివైడెడ్ బై 60A. 60A ఇది దీని యొక్క ఫార్ములా. దేనికి? వాట్ ఈజ్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ బ్యాక్ ఈఎంఎఫ్ ఇన్ ఏ డీసీ మోటార్? డీసీ మోటార్లో ఉన్నటువంటి బ్యాక్ ఈఎంఎఫ్ను కనుక్కుండేదానికి మనము ఏ ఫార్ములాను ఉపయోగిస్తామంటే ఈబి. ఇది 6 కాదు, ఈబి. ఇది ఈబి అనమాట. బి అంటే బ్యాక్ ఈఎంఎఫ్. ఈబి ఈజ్ ఈక్వల్ పై సింబల్ జెడ్ఎన్పి డివైడెడ్ బై 60A. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఇక్కడ ఒక బొమ్మ ఇచ్చారు మనకి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఎక్విప్మెంట్? ఈ ఎక్విప్మెంట్ పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఇక్కడ మనము ఈ బొమ్మ మీరు ఇంతకుముందు ఎక్కడైనా చూసారా, లేకపోతే దీని మీద ప్రాక్టికల్ చేసి ఉంటే మీకు ఇమ్మీడియట్గా ఐడియా వస్తుంది. బట్ ఇంతకుముందు మనం ఒకటి చెప్పుకున్నాం, ఆర్మేచర్లో రెసిస్టెన్స్ను మనము ఓపెన్ షార్ట్ సర్క్యూట్ అయితే దాన్ని తెలుసుకునేదానికి మనము ఒక ఇన్స్ట్రుమెంట్ను ఉపయోగించాం. అక్కడ దాంట్లో ఆర్మేచర్ అది షార్ట్ సర్క్యూట్ కానీ ఓపెన్ సర్క్యూట్ కానీ అయిందా అని తెలుసుకునేకి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించాం. ఆ ఇన్స్ట్రుమెంటే ఇది. ఏంటి అక్కడ ఇన్స్ట్రుమెంట్ అనేది మీకు గుర్తుంటే దీని ఆన్సర్ మీరు సులభంగా చెప్పేస్తారు. ఇది ఎక్స్టర్నల్ గ్రోలర్. ఎక్స్టర్నల్ గ్రోలర్ దీని పేరు ఏమిటంటే ఎక్స్టర్నల్ గ్రోలర్. ఆ ఆర్మేచరు ఇక్కడ జనరల్గా ఎక్కడ ఉపయోగిస్తారు? మనము ఇక్కడ ఆర్మేచర్ను తీసుకొని వచ్చి ఈ పార్ట్లో ఈ గ్యాప్లో పెడతారనమాట. ఆర్మేచర్ను ఈ గ్యాప్లో తీసుకొచ్చి పెడతారు. పెట్టేసి దాంట్లో షార్ట్ సర్క్యూట్ కానీ ఓపెన్ సర్క్యూట్ కానీ అయితే ఇక్కడ పెట్టి చెక్ చేస్తారంటే ఇది పనిచేస్తుందా లేదా, ఆర్మేచర్ పనిచేస్తుందా లేదా అని తెలిసేదానికి, ఇది చెక్ చేసేదానికి మనకు ఈ యొక్క ఎక్స్టర్నల్ గ్రోలర్ను ఉపయోగిస్తారు. ఇక్కడ పెడతారనమాట పార్ట్ను. సో దీని పేరు ఏమిటి అంటే, ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ పేరు ఏమిటి అంటే ఎక్స్టర్నల్ గ్రోలర్. ఎక్స్టర్నల్ గ్రోలర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ వైండింగ్ ఇఫ్ కాయిల్ పిచ్ ఈజ్ లెస్ దాన్ పోల్ పిచ్? ఇక్కడ కాయిల్ పిచ్ వచ్చేసి పోల్ పిచ్ కన్నా తక్కువగా ఉంటే అప్పుడు ఆ వైండింగ్ను ఏమని పిలుస్తాము అని అడుగుతున్నారు. ఏ ఫుల్ పిచ్ వైండింగ్, బి ఆఫ్ పిచ్ వైండింగ్, సి లాంగ్ కార్డెడ్ వైండింగ్, డి షార్ట్ కార్డెడ్ వైండింగ్. పోల్ పిచ్ కన్నా కాయిల్ పిచ్ తక్కువగా ఉంది. పోల్ పిచ్ కన్నా కాయిల్ పిచ్ తక్కువగా ఉంది. అటువంటప్పుడు దాన్ని ఆ వైండింగ్ను ఏమని పిలుస్తాం మనము అంటే, దాన్ని ఆ కాయిల్ని మనం ఏమని పిలుస్తామంటే ఆ యొక్క వైండింగ్ని షార్ట్ కార్డెడ్ వైండింగ్ అని పిలుస్తాము. షార్ట్ కార్డెడ్ వైండింగ్ అని పిలుస్తాము. కాయిల్ పిచ్ పోల్ పిచ్ కన్నా తక్కువగా ఉంటే ఆ వైండింగ్ను మనం ఏమని పిలుస్తామంటే షార్ట్ కార్డెడ్ వైండింగ్ అని పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సిరీస్ రెసిస్టర్ కనెక్టెడ్ విత్ హోల్డింగ్ కాయిల్ ఇన్ ఏ DC 4-point స్టార్టర్? ఇక్కడ స్టార్టర్ని అడిగారు. ఇక్కడ DC 4-point స్టార్టర్ ఇది.
ఈ DC 4 పాయింట్ స్టార్టర్లో సిరీస్ రెసిస్టర్ కనెక్టెడ్ విత్ హోల్డింగ్ కాయిల్. వాట్ ఈస్ ద పర్పస్? ఎందుకు ఆ విధంగా ఆ సిరీస్ రెసిస్టార్ను మనము హోల్డింగ్ కాయిల్కు కనెక్ట్ చేస్తాము? ఎందుకోసం కనెక్ట్ చేయాలి? సిరీస్ రెసిస్టర్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సిరీస్ రెసిస్టర్? సిరీస్ రెసిస్టర్ను మనము హోల్డింగ్ కాయిల్కు, హోల్డింగ్ కాయిల్ అంటే తెలుసు కదా ఏముంటుంది మనకు, అది మనము 3.4 పాయింట్ స్టార్టర్ అనేది మనం మూవ్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత చివర్లో అక్కడ అతుక్కుపోతుంది. అక్కడ ఏముంటుందంటే మ్యాగ్నెటిక్ కాయిల్ ఉంటుంది. ఆ మ్యాగ్నెటిక్ కాయిల్ వల్ల అక్కడ అది చివర్లో అక్కడ మ్యాక్సిమం స్పీడ్కు వెళ్ళిన తర్వాత అక్కడ అతుక్కుని అలాగే ఉండిపోతుంది అనమాట. సో దాన్ని అక్కడ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సిరీస్ రెసిస్టర్ కనెక్టెడ్ విత్ హోల్డింగ్ కాయిల్? అక్కడ హోల్డింగ్ కాయిల్ అంటే ఆ పట్టుకునేదానికి ఆ కాయిల్ ఏదైతే హోల్డ్ చేస్తుందో హ్యాండిల్ని, ఆ యొక్క రెగ్యులేటర్ హ్యాండిల్ను అక్కడ ఆపేస్తుంది అనమాట. ఏంటి అది హోల్డ్ చేస్తుంది దాంట్లో 4 పాయింట్ స్టార్టర్లో. అది దాని యొక్క పర్పస్ ఏమిటి అని అడుగుతున్నారు. ఏ, లిమిట్ ద కరెంట్ ఇన్ హోల్డింగ్ కాయిల్. దాంట్లో ఉన్నటువంటి కరెంటును హోల్డింగ్ కాయిల్లో ఉన్న కరెంటును సిరీస్ రెసిస్టర్ ఎందుకు కనెక్ట్ చేస్తారు దానికి అంటే హోల్డింగ్ కాయిల్లో ఉన్నటువంటి కరెంటును నియంత్రించేదానికి అన్నమాట, పరిమితం చేసేదానికి. బి, ఇంక్రీజ్ ద కరెంట్ ఇన్ హోల్డింగ్ కాయిల్. హోల్డింగ్ కాయిల్లో కరెంటును పెంచేదానికి. ఇంక్రీజ్ ద వోల్టేజ్ ఇన్ హోల్డింగ్ కాయిల్. హోల్డింగ్ కాయిల్లో ఉన్న వోల్టేజ్ని పెంచేదానికి. డి, డిక్రీజ్ ద వోల్టేజ్ ఇన్ హోల్డింగ్ కాయిల్. హోల్డింగ్ కాయిల్లో ఉన్న వోల్టేజ్ని తగ్గించేదానికి. దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ ఏ, లిమిట్ ద కరెంట్ ఇన్ హోల్డింగ్ కాయిల్. పరిమితం చేసేదానికి. హోల్డింగ్ కాయిల్లో ఉన్న కరెంటును పెంచడం తగ్గించడం కాదు దాని యొక్క ఉద్దేశము. లిమిట్ అంటే అలాగే పరిమితముగా ఉంచేదానికి, పెంచడం తగ్గడం కాకుండా కాన్స్టెంట్గా లిమిట్గా ఉండేదానికి, మితముగా ఉంచేదానికి ఆ యొక్క సిరీస్ రెసిస్టార్ను మనము హోల్డింగ్ కాయిల్కు కనెక్ట్ చేస్తాం DC 4 పాయింట్ స్టార్టర్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ స్పీడ్ కంట్రోల్ మెథడ్ ఆఫ్ DC సిరీస్ మోటార్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎలక్ట్రిక్ ట్రైన్స్? ఎలక్ట్రిక్ ట్రైన్స్లో DC సిరీస్ మోటార్స్ ఉపయోగిస్తారనే సంగతి మీకు తెలిసే ఉంటుంది. ఎలక్ట్రిక్ ట్రైన్స్లో ఏం ఉపయోగిస్తారు? DC సిరీస్ మోటార్స్ను ఉపయోగిస్తారు. అందుకనే మొత్తం ట్రాక్షన్ అంతా, ఎలక్ట్రిక్ ట్రాక్షన్ అంతా DC సప్లైయే ఉంటుంది. ఎలక్ట్రిక్ ట్రాక్షన్ అంటే ఏమిటి? కరెంటుతో తిరిగే వాటిని ఎలక్ట్రిక్ ట్రాక్షన్స్ అంటారు. కరెంటును ఉపయోగించి తిరిగే ట్రైన్స్ను ఎలక్ట్రిక్ ట్రాక్షన్ అని అంటామన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు? విచ్ స్పీడ్ కంట్రోల్ మెథడ్ ఆఫ్ DC సిరీస్ మోటార్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎలక్ట్రిక్ ట్రైన్? DC మోటార్ యొక్క స్పీడ్ను కంట్రోల్ చేసేదానికి ఏ మెథడ్ను ఉపయోగిస్తారు? ఎక్కడ? ట్రైన్లో. ఏ, ఫీల్డ్ డైవర్టర్ మెథడ్. బి, ఫీల్డ్ ట్యాపింగ్ మెథడ్. సి, ఆర్మేచర్ డైవర్టర్ మెథడ్. డి, సప్లై వోల్టేజ్ కంట్రోల్ మెథడ్. దీనికి సరైన సమాధానం ఏమిటంటే ఫీల్డ్ డైవర్టర్ మెథడ్. DC సిరీస్ మోటారును దాని యొక్క స్పీడును కంట్రోల్ చేసేదానికి మనము ఏ పద్ధతిని ఉపయోగిస్తామంటే ఫీల్డ్ డైవర్టర్ మెథడ్ను ఉపయోగిస్తాము. ఫీల్డ్ డైవర్టర్ మెథడ్ ఎక్కడ? ఎలక్ట్రిక్ ట్రైన్లో ఉన్నటువంటి DC సిరీస్ మోటార్ యొక్క స్పీడును కంట్రోల్ చేసేదానికి మనం ఉపయోగించే మెథడ్ ఏమిటి అంటే ఫీల్డ్ డైవర్టర్ మెథడ్. విచ్ స్పీడ్ కంట్రోల్ మెథడ్ ఆఫ్ DC సిరీస్ మోటార్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎలక్ట్రిక్ ట్రైన్ అంటే దీనికి సరైన సమాధానం ఏమిటంటే ఫీల్డ్ డైవర్టర్ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వై షంట్ ఫీల్డ్ కాయిల్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ హోల్డింగ్ కాయిల్ ఇన్ DC 3 పాయింట్ స్టార్టర్? ఇందాక 4 పాయింట్ స్టార్టర్లో సిరీస్ ఇక్కడ మనకు ఏమడిగారు? ఇందాక సిరీస్ రెసిస్టర్ 4 పాయింట్ స్టార్టర్లో హోల్డింగ్ కాయిల్కి ఎందుకు కనెక్ట్ చేసి ఉంటారు అని అడిగినారు. ఇక్కడ ఏమడుగుతున్నారు? ఇక్కడ షంట్ ఫీల్డ్ కాయిల్ కనెక్ట్ చేసి ఉంటారు ఇన్ సిరీస్ విత్ హోల్డింగ్ కాయిల్. ఎందుకు అని అడుగుతున్నారు. ఏ, ఇంక్రీజ్ ద హోల్డింగ్ కాయిల్ కరెంట్. బి, డిక్రీజ్ ద హోల్డింగ్ కాయిల్ కరెంట్. సి, ప్రొటెక్ట్ ద షంట్ ఫీల్డ్ ఫ్రమ్ ఓవర్ కరెంట్. డి, ప్రొటెక్ట్ ద మోటార్ ఇన్ కేస్ ఆఫ్ ఓపెన్ ఇన్ షంట్ ఫీల్డ్. దేనికోసం ఉపయోగిస్తారు? ఇక్కడ హోల్డింగ్ కాయిల్లో షంట్ ఫీల్డ్ కాయిల్ను సిరీస్లో ఎందుకు కనెక్ట్ చేస్తారంటే కరెక్ట్ ఆన్సర్ ఏమిటి దీనికి అంటే ప్రొటెక్ట్ ద మోటార్ ఇన్ కేస్ ఆఫ్ ఓపెన్ ఇన్ షంట్ ఫీల్డ్. పొరపాటున షంట్ ఫీల్డ్ ఓపెన్ అయిపోతే మోటారు అలాగే తిరిగి ఓవర్ స్పీడ్లో తిరిగేది కాలిపోతుంది. మనకు తెలుసు అది ఓపెన్ అయిపోతే సప్లై బ్రేక్ అయిందనుకోండి, అంటే షంట్ ఫీల్డ్ ఓపెన్ అయిందనుకోండి, షంట్ ఫీల్డ్ ఓపెన్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే
దానికి విపరీతమైన స్పీడ్తో తిరిగి కాలిపోతుంది. అటువంటి చోట కంట్రోల్ చేసేదానికి మనం ఏం చేస్తామంటే ఈ యొక్క షంట్ ఫీల్డ్ కాయిల్ను హోల్డింగ్ కాయిల్కు సిరీస్లో కనెక్ట్ చేస్తాం 3 పాయింట్ స్టార్టర్లో. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ట్రిప్ అయిపోయి మనకు అది డ్రాప్ అయిపోతుంది. డ్రాప్ అయిపోవడం ద్వారా మోటార్ను సేవ్ చేస్తుంది, కాపాడుతుంది. ప్రొటెక్ట్ ద మోటార్ ఇన్ కేస్ ఆఫ్ ఓపెన్ ఇన్ షంట్ ఫీల్డ్ అనే కనుక ఓపెన్ అయితే హై స్పీడ్లో తిరిగి మోటారు డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసేదానికి ఈ షంట్ ఫీల్డ్ కాయిల్ను మనము హోల్డింగ్ కాయిల్కు సిరీస్లో కనెక్ట్ చేస్తాము. ఇక్కడ 3 పాయింట్ DC స్టార్టర్లో. నెక్స్ట్ క్వశ్చన్, వై ద డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఈజ్ చేంజ్డ్ ఓన్లీ వెన్ చేంజింగ్ ద ఆర్మేచర్ కరెంట్ డైరెక్షన్ ఇన్ ఏ DC కాంపౌండ్ మోటార్. DC కాంపౌండ్ మోటార్లో తిరిగే దిశను మార్చాలి అంటే ఒకే ఒక మెథడ్ ఏమిటది? ఓన్లీ బై చేంజింగ్ ద ఆర్మేచర్ కరెంట్ డైరెక్షన్. దాంట్లో ప్రవహించే ఆర్మేచర్లో ప్రవహించే కరెంట్ యొక్క డైరెక్షన్ చేంజ్ చేయడం ద్వారా మనము అది తిరిగే దిశను మారుస్తాము. అలా ఎందుకు జరుగుతుంది? అదొక్కటే ఎందుకు జరుగుతుంది? అదొక్కటే సిస్టమ్ ఎందుకు ఉంది అని అంటే మెయింటైన్ రేటెడ్ స్పీడ్. ఎందుకు ఆ విధంగా దాన్ని చేస్తారు? అదొక్క పద్ధతిని ఎందుకు ఉపయోగిస్తారంటే అది దానికి కేటాయించిన నిర్దేశించిన స్పీడ్లో తిరిగేదానికి. మెయింటైన్ మోటార్ క్యారెక్టరిస్టిక్స్. మోటార్కి ఏదైతే మనం క్యారెక్టరిస్టిక్స్ నిర్వచించి ఉన్నామో దాన్ని కాపాడేదానికి, దాన్ని మెయింటైన్ చేసేదానికి. అవాయిడ్ ఆర్మేచర్ రియాక్షన్ ఎఫెక్ట్. ఆర్మేచర్ రియాక్షన్ ఎఫెక్ట్ నుంచి తప్పించుకునేదానికి. ప్రివెంట్ మోటార్ ఫ్రమ్ ఓవర్లోడింగ్. మోటారుకు ఎక్కువ లోడ్ పడకుండా నిరోధించేదానికి, దాని నుంచి దూరం చేసేదానికి. అంటే దీనికి సరైన సమాధానం ఏమిటంటే మెయింటైన్ మోటార్ క్యారెక్టరిస్టిక్స్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమిటంటే మెయింటైన్ మోటార్ క్యారెక్టరిస్టిక్స్. ఆ యొక్క మోటార్కి ఏదైతే నిర్దేశించామో దాని యొక్క గుణాలు ఇలా ఉండాలని ఏదైతే మనం చెప్పామో వాటిని మెయింటైన్ చేసేదానికి, దాన్ని అలాగే కొనసాగించేదానికోసము మనము ఈ యొక్క సిస్టమ్ను యూజ్ చేస్తాం. ఏంటి? డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఈజ్ చేంజ్డ్ ఓన్లీ బై చేంజింగ్ ద ఆర్మేచర్ కరెంట్ డైరెక్షన్. ఆర్మేచర్ కరెంట్ డైరెక్షన్ చేంజ్ చేయడం ద్వారా అది మోటార్ తిరిగే దిశను మార్పు చేస్తాం. దేంట్లో? DC కాంపౌండ్ మోటార్లో. వై ద డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఈజ్ చేంజ్డ్ ఓన్లీ బై చేంజింగ్ ద ఆర్మేచర్ కరెంట్ డైరెక్షన్ ఇన్ ఏ DC కాంపౌండ్ మోటార్. దీనికి సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ బి, మెయింటైన్ మోటార్ క్యారెక్టరిస్టిక్స్. మెయింటైన్ మోటార్ క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్పీడ్ కంట్రోల్ మెథడ్ ఆఫర్స్ బిలో నార్మల్ స్పీడ్ ఇన్ DC షంట్ మోటార్? ఏం చెప్తున్నారు? విచ్ స్పీడ్ కంట్రోల్ మెథడ్, స్పీడ్ కంట్రోల్ చేసే మెథడ్ ద్వారా బిలో నార్మల్ స్పీడ్ అంటే మామూలుగా దానికి నిర్దేశించిన స్పీడ్ కన్నా తక్కువ స్పీడ్ను తిరుగుతుంది. సిస్టంలో మనము దానికి నిర్దేశించిన స్పీడ్ కన్నా తక్కువ స్పీడ్తో తిప్పవచ్చు. ఇది ఇక్కడ DC షంట్ మోటార్లో. విచ్ స్పీడ్ కంట్రోల్ మెథడ్ ఆఫర్స్ బిలో నార్మల్ స్పీడ్ ఇన్ DC షంట్ మోటార్? DC షంట్ మోటార్లో దానికి నిర్దేశించిన స్పీడ్ కన్నా తక్కువ స్పీడ్తో తిరగాలంటే మనము మెథడ్ను ఉపయోగిస్తామని అడుగుతున్నారు. ఫీల్డ్ కంట్రోల్ మెథడ్, B వోల్టేజ్ కంట్రోల్ మెథడ్, C ఆర్మేచర్ కంట్రోల్ మెథడ్, D వార్డ్ లియోనార్డ్ సిస్టమ్ ఆఫ్ స్పీడ్ కంట్రోల్. దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ఆర్మేచర్ కంట్రోల్ మెథడ్. విచ్ స్పీడ్ కంట్రోల్ మెథడ్స్ ఆఫర్స్ బిలో నార్మల్ స్పీడ్ ఇన్ DC షంట్ మోటార్? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏదిరా అంటే ఆర్మేచర్ కంట్రోల్ మెథడ్. DC షంట్ మోటార్లో దాని నార్మల్ స్పీడ్ కన్నా తక్కువ స్పీడ్లో తిప్పేదానికి మనం ఉపయోగించే మెథడ్ ఏదిరా అంటే ఆర్మేచర్ కంట్రోల్ మెథడ్. ఆర్మేచర్ కంట్రోల్ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వై స్టార్టర్స్ ఆర్ రిక్వైర్డ్ టు స్టార్ట్ DC మోటార్స్ ఇన్ ఇండస్ట్రీస్? DC మోటార్స్ తిప్పేదానికి స్టార్టర్స్ అవసరం ఏమిటి? DC మోటార్స్, DC 3 పాయింట్ స్టార్టర్ కానీ, DC 2 పాయింట్ స్టార్టర్ కానీ, DC 4 పాయింట్ స్టార్టర్ కానీ ఎందుకు అవసరము? DC మోటార్స్ తిప్పాలంటే స్టార్టర్స్ యొక్క ఆవశ్యకత ఏమిటి అని అడుగుతున్నారు.
A. Regulate the field voltage. B. Reduce the armature current. C. Control the armature reaction. D. Smooth operation of motors. ఎందుకోసం మనకు DC మోటార్స్ అవసరం అవుతున్నాయి ఇక్కడ? ఫీల్డ్ వోల్టేజ్ని తగ్గించేదానికా ఏ, లేదా ఆర్మేచర్ కరెంట్ను తగ్గించేదానికా, లేదా సి కంట్రోల్ ద ఆర్మేచర్ రియాక్షన్ను కంట్రోల్ చేసేదానికా, లేకపోతే స్మూత్ ఆపరేషన్ ఆఫ్ మోటార్స్ స్మూత్గా తిరిగేదానికి, అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా తిరిగేదానికి. అంటే దీనికి సరైన సమాధానం ఏమంటే రెడ్యూస్ ద ఆర్మేచర్ కరెంట్. మనకు అందరికీ తెలుసు DC మోటార్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ హై స్పీడ్తో తిరుగుతాయి. అది ఉన్నట్టుండి స్టార్ట్ చేయగానే ఉన్నట్టుండేది ఒక్కసారిగా హై స్పీడ్లోకి వెళ్ళిపోయింది అనుకో, స్పార్క్ రావచ్చు, డ్యామేజ్ జరగవచ్చు, లేదా ఆ యొక్క మోటార్ యొక్క సామర్థ్యము కొద్ది రోజుల తర్వాత తగ్గిపోవచ్చు. ఎందుకంటే ఒకటేసారి హై స్పీడ్తో తిరిగితే ఏమవుతుంది, ఇప్పుడు మనం సైకిల్ ఉంది నిదానంగా స్పీడ్ పెంచుకుంటూ పోతాం, కారు ఉంది నిదానంగా స్పీడ్ పెంచుకుంటూ పోతాం. అంతేగాని ఒక్కసారిగా మనము ఉన్నట్టుండి ఒక్కసారిగా వదిలినామంటే ఏమవుతుంది, కారు పోయి ఎక్కడో గుద్దుకుంటుంది. క్లచ్ వదిలిపెట్టామంటే బాగా స్పీడ్గా రైడ్ చేసి వదిలితే ఏమవుతుంది, బైక్ కానీ కారు కానీ ఎగిరి కింద పడతాం. సో ఇక్కడ కూడా అంతే అనమాట. సో మనము ఆర్మేచర్ కరెంట్ని కంట్రోల్ చేస్తామన్నమాట. ఏది, ఈ స్టార్టర్ ద్వారా ఆర్మేచర్ కరెంట్ని కంట్రోల్ చేస్తాం. దానికి స్పీడ్ను రెగ్యులేట్ చేసుకుంటూ వెళ్తాం, అంటే పెంచుకుంటూ వెళ్తాం. రెగ్యులేట్ చేయడం అంటే పెంచవచ్చు, తగ్గేదాన్ని రెగ్యులేట్ అంటాం మనము. ఇక్కడ ఏం చేస్తామంటే 3 పాయింట్ స్టార్టర్ 4 పాయింట్ స్టార్టర్ ఎందుకు ఉపయోగిస్తామంటే ఇక్కడ ఆర్మేచర్ కరెంట్ను రెడ్యూస్ చేసేదానికి ఉపయోగిస్తామన్నమాట. రెడ్యూస్ అంటే స్టార్టింగ్లో దానికి తక్కువ పోతుంది, నిదానంగా పెంచుకుంటూ పోతాం మనం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఇన్సులేటింగ్ మెటీరియల్ బిలాంగ్స్ టు క్లాస్ బి ఇన్సులేషన్? ఇన్సులేషన్లో రకాలు ఉండే సంగతి మనకు తెలుసు. దాంట్లో క్లాసిఫికేషన్స్ అనేటివి ఉన్నాయి. అయితే ఇక్కడ ఇచ్చిండే దాంట్లో బి క్లాసిఫికేషన్ కలిగిన ఇన్సులేషన్ మెటీరియల్ ఏది? 4 ఇచ్చారు. 1 కాటన్, 2 బ్యాంబూ, సి ఫైబర్ గ్లాస్, డి లేథరైడ్ పేపర్. లేథరైడ్ పేపర్ అనేది మీరు చూసే ఉంటారు, ఫైబర్ గ్లాస్ అనేది చూసే ఉంటారు. బ్యాంబూ అంటే ఏంటి, వెదురు. బ్యాంబూ అంటే వెదురు. కాటన్ అంటే అది దూది అంటాం కదా మనము, దూది. సో ఈ విధంగా మనము కాటన్ అంటే దూది అనేది కాదు, కాటన్ క్లాత్ అనేది వస్తుంది, మీకు చూసే ఉంటారు. మామూలుగా బ్యాండేజెస్ కోసం కడతారు కదా, బ్యాండేజెస్ పైన చుడతారు కదా, దాన్ని అంటామన్నమాట మనం. దాన్ని కాకపోతే దూదితో తయారు చేస్తారు కాబట్టి దాన్ని కాటన్ అని అంటారు. కాటన్, బ్యాంబూ, ఫైబర్ గ్లాస్, లేథరైడ్ పేపర్. దీంట్లో క్లాస్ బి ఇన్సులేషన్ ఏది అని అడుగుతున్నారు. దీనికి క్లాస్ బి ఇన్సులేషన్ ఏది అంటే ఫైబర్ గ్లాస్. ఆప్షన్ సి క్లాస్ బి ఇన్సులేషన్. ఫైబర్ గ్లాస్ అనేది క్లాస్ బి ఇన్సులేషన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈజ్ ద టెంపరేచర్ వాల్యూ ఆఫ్ క్లాస్ ఎఫ్ ఇన్సులేషన్? ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇన్సులేషన్స్లో రకరకాల క్లాసెస్ ఉన్నాయి. ఆ క్లాసెస్లో ఇందాక క్లాస్ బిలో ఫైబర్ గ్లాస్ వస్తుందని చెప్పుకున్నాం. అయితే క్లాస్ ఎఫ్ ఇన్సులేషన్లో టెంపరేచర్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. క్లాస్ ఎఫ్లో టెంపరేచర్ వాల్యూ అంటే ఎంతవరకు అది హోల్డ్ అవుతుంది, ఎంతవరకు అది విత్ స్టాండ్ అవుతుంది, అంటే ఎంతవరకు అది తట్టుకుంటుంది, ఏ హీట్ వరకు అది తట్టుకుంటుంది. క్లాస్ ఎఫ్ ఇన్సులేషన్లో ఎంత హీట్ వరకు అది తట్టుకుంటుంది? 90, 90 లేదా 105 డిగ్రీ సెంటీగ్రేడా, లేకపోతే సి 120 డిగ్రీ సెంటీగ్రేడా, లేదా డి 155 డిగ్రీ సెంటీగ్రేడా? దీనికి సరైన సమాధానం ఏమంటే ఎంత టెంపరేచర్ వరకు ఇది తట్టుకోగలుగుతుంది క్లాస్ ఎఫ్ ఇన్సులేషన్ అంటే 155 డిగ్రీ సెంటీగ్రేడ్. 155 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు క్లాస్ ఎఫ్ ఇన్సులేషన్ తట్టుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ టైప్ ఆఫ్ DC మోటార్ ఈజ్ యూజ్డ్ ఫర్ కాన్స్టెంట్ స్పీడ్ డ్రైవ్స్? కాన్స్టెంట్ స్పీడ్ డ్రైవ్స్ అంటే వేగం అనేది పెరగకుండా తగ్గకుండా, అంటే మనకు ఇప్పుడు ట్రైన్ ఉంది, ట్రైన్లో మనకు స్పీడ్ అనేది పెంచవచ్చు తగ్గొచ్చు, కానీ ఎక్కడైనా ఎత్తు పల్లాలు ఉన్న చోట కాన్స్టెంట్ స్పీడ్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. అటువంటి చోట ఏ టైప్ ఆఫ్ DC మోటార్ను ఉపయోగిస్తారని అడుగుతున్నారు. విచ్ టైప్ ఆఫ్ DC మోటార్ ఈజ్ యూజ్డ్ ఫర్ కాన్స్టెంట్ స్పీడ్ డ్రైవ్స్? అంటే ఇప్పుడు కాన్స్టెంట్ స్పీడ్ డ్రైవ్స్ నాట్ ఓన్లీ ట్రైన్స్లో అప్ అండ్ డౌన్స్ సహజంగా జరుగుతాయి, కానీ కొన్ని ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, కొన్ని మెడికల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఇటువంటి చోట తప్పనిసరిగా ఒకే స్థిరమైన వేగంతో అది
తిరుగుతూ ఉండాలన్నమాట. దానికోసము ఏ టైప్ ఆఫ్ మోటార్ను ఉపయోగిస్తారని అడుగుతున్నారు. డీసీ సిరీస్ మోటారా, డీసీ షంట్ మోటారా, డిఫరెన్షియల్ లాంగ్ షంట్ కాంపౌండ్ మోటారా, లేదా డిఫరెన్షియల్ షార్ట్ షంట్ కాంపౌండ్ మోటారా. సో మనకు కాన్స్టెంట్ స్పీడ్లో తిరగాలి అనుకుంటే డ్రైవ్ అనేది కాన్స్టెంట్ స్పీడ్లో తిరుగుతూ ఉండాలి. లోడ్ కొంచెం అప్ అండ్ డౌన్ అయినా కూడా అది ఒకే రకమైన స్పీడ్తో తిరుగుతూ ఉండాలి అంటే అటువంటి చోట మనము ఏ మోటార్ ఉపయోగిస్తామంటే డీసీ షంట్ మోటార్ని ఉపయోగిస్తాము. ఫర్ కాన్స్టెంట్ స్పీడ్ డ్రైవ్స్కు మనం ఉపయోగించే డీసీ మోటార్ ఏదిరా అంటే డీసీ షంట్ మోటార్. డీసీ షంట్ మోటార్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ డీసీ మోటార్ యూజ్డ్ ఇన్ ఎలివేటర్స్. ఎలివేటర్స్ అంటే తెలుసు కదా మీకు, ఎస్కలేటర్స్, ఎలివేటర్స్, లిఫ్ట్స్, ఇవన్నీ కూడా సహజంగా మనము వినే పదాలన్నమాట. ఎలివేటర్ అంటే మూవ్ అవుతూ ఉండేదాన్ని ఎలివేటర్ అని అంటాం, లిఫ్ట్ అంటాం, లేదా ఎస్కలేటర్స్ అంటాం. ఎస్కలేటర్స్ అంటే పైకి తీసుకెళ్లే వాటిని ఎస్కలేటర్స్ అంటాం. ఎలివేటర్స్ అంటే అది ఫ్లాట్గా కూడా మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అక్కడ ఏది ఉపయోగిస్తాం మనము ఆ యొక్క ఎలివేటర్లో అంటే డీసీ సిరీస్ మోటారా, డీసీ షంట్ మోటారా, లేకపోతే డీసీ డిఫరెన్షియల్ కాంపౌండ్ మోటారా, లేకపోతే డీసీ కుములేటివ్ కాంపౌండ్ మోటారా. దీనికి ఎలివేటర్స్లో ఉపయోగించే డీసీ మోటార్ పేరు ఏమిటి అంటే డీసీ కుములేటివ్ కాంపౌండ్ మోటార్. ఎలివేటర్స్లో ఉపయోగించే డీసీ మోటార్ రకం ఏది అంటే డీసీ కుములేటివ్ కాంపౌండ్ మోటార్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ మెథడ్ ఆఫ్ స్పీడ్ కంట్రోల్ గివ్స్ బిలో ద రేటెడ్ స్పీడ్ ఇన్ డీసీ సిరీస్ మోటార్. ప్రశ్న మరొకసారి చదువుదాం. విచ్ మెథడ్ ఆఫ్ స్పీడ్ కంట్రోల్, ఏ యొక్క పద్ధతి ద్వారా, ఏ స్పీడ్ కంట్రోల్ పద్ధతి ద్వారా మనకు గివ్స్ ద రేటెడ్ స్పీడ్ ఇన్ డీసీ సిరీస్ మోటార్. ఏ పద్ధతి ద్వారా, మనం ఇందాక కూడా చెప్పుకున్నాం, మనము ఏ పద్ధతి ద్వారా మనము రేటెడ్ స్పీడ్ కన్నా తక్కువ స్పీడ్లో దాన్ని తీసుకుంటాం. అక్కడ డీసీ షంట్ మోటార్కి అడిగారు, అక్కడ మనకు ఇక్కడ ఏం అడుగుతున్నారు, డీసీ సిరీస్ మోటార్కి అడుగుతున్నారు. ఏ మోటార్కి అడిగారు అనేది ఇక్కడ మనకు ముఖ్యము. మీరు అన్నిటికీ ఒకటే ఆన్సర్ ఉండదు కదా. సో అక్కడ మోటార్ను బట్టి దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ మారిపోతూ ఉంటాయి. సో ఇక్కడ డీసీ సిరీస్ మోటార్ని అడిగారు, ఇంతకుముందు డీసీ షంట్ మోటార్కి అడిగారు. అంటే దానికి కేటాయించిన స్పీడ్ కన్నా తక్కువ స్పీడ్లో తిరగాలంటే మనము ఏ పద్ధతిని ఉపయోగిస్తాము అని ఇందాక డీసీ షంట్ మోటార్కి అడిగారు. ఇక్కడ మనకు సిరీస్ మోటార్కి అడుగుతున్నారు. సిరీస్ మోటార్లో ఏ పద్ధతిలో ఇది స్పీడ్ మనము దానికి కేటాయించిన స్పీడ్ కన్నా తక్కువ స్పీడ్ని తీసుకోగలమంటే ఏ ఫీల్డ్ డైవర్టర్ మెథడా, లేకపోతే బి ట్యాప్డ్ ఫీల్డ్ మెథడా, లేకపోతే వోల్టేజ్ కంట్రోల్ మెథడా, లేకపోతే ఆర్మేచర్ డైవర్టర్ మెథడా. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమిటంటే ఆర్మేచర్ డైవర్టర్ మెథడ్. ఆర్మేచర్ డైవర్టర్ మెథడ్. ఆర్మేచర్ డైవర్టర్ మెథడ్. విచ్ మెథడ్ ఆఫ్ స్పీడ్ కంట్రోల్ గివ్స్ బిలో ద రేటెడ్ స్పీడ్ ఇన్ డీసీ సిరీస్ మోటార్ అంటే దీనికి కరెక్ట్ సమాధానం ఏమిటంటే ఆర్మేచర్ డైవర్టర్ మెథడ్. ఆర్మేచర్ డైవర్టర్ మెథడ్. నెక్స్ట్ ప్రశ్నలో ఏముందో చూద్దాం. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఇఫ్ ఏ 4-point స్టార్టర్ రెసిస్టెన్స్ ఈజ్ కట్ ఆఫ్ డ్యూరింగ్ రన్నింగ్. ఏం చెప్తున్నారు, మోటార్ తిరుగుతూ ఉందాడ, మోటార్ తిరిగేటప్పుడు 4-point స్టార్టర్ యొక్క రెసిస్టెన్స్ కట్ అయిపోయింది, దాంట్లో ఉన్న రెసిస్టెన్స్ కట్ ఆఫ్ అయిపోయింది. అంటే కట్ ఆఫ్ కావడం అంటే వేరుపడిపోయింది. అంటే కట్ కావడం అంటే అది తునిగిపోవడం అనొచ్చు, లేకపోతే ఊడిపోవడం అనొచ్చు, లేకపోతే బ్రేక్ డౌన్ అవ్వడం అవ్వచ్చు. అప్పుడు ఏం జరుగుతుంది అని అంటుంది. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఇఫ్ ఏ 4-point స్టార్టర్ రెసిస్టెన్స్ ఈజ్ కట్ ఆఫ్ డ్యూరింగ్ రన్నింగ్. దాంట్లో 4-point స్టార్టర్లో రెసిస్టెన్స్ ఉంటుంది. 3-point స్టార్టర్ అయినా 4-point స్టార్టర్ అయినా 2-point స్టార్టర్ అయినా దాంట్లో రెసిస్టెన్సే ఉండేది. ఎందుకంటే మనము ఆర్మేచర్ని కంట్రోల్ చేస్తూ మనము దాన్ని తీసుకొని వెళ్తాం, ఆర్మేచర్ కరెంట్ను కంట్రోల్ చేస్తామన్నమాట. సో అది ఉన్నట్టుండి కట్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, అంటే దాంట్లో ఉన్న ఆర్మేచర్ రెసిస్టెన్స్ అనేది ఏదో ఒక కారణంతో కట్ ఆఫ్ అయిపోతే అప్పుడు ఏం జరుగుతుంది అని అంటున్నారు. ఏ మోటార్ ఆగిపోతుంది, మోటార్ స్టాప్డ్. బి రన్స్ ఎట్ లో స్పీడ్, తక్కువ స్పీడ్లో తిరుగుతుంది. సి రన్స్ ఎట్ వెరీ హై స్పీడ్, చాలా ఎక్కువ వేగంతో తిరుగుతుంది. డి రన్స్ ఎట్ రివర్స్ డైరెక్షన్, అంటే మామూలుగా తిరిగే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో తిరుగుతుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, 4-point స్టార్టర్ రెసిస్టెన్స్
అనేది కట్ ఆఫ్ అయిపోతే అప్పుడు ఏం చర్య జరుగుతుంది అక్కడ అంటే దానికి కరెక్ట్ సమాధానం ఏమంటే రన్స్ అట్ లో స్పీడ్. రన్స్ అట్ లో స్పీడ్, ఏమి తక్కువ వేగంతో తిరుగుతుంది మోటారు. దానికి రెసిస్టెన్స్ అంటే 4 పాయింట్ స్టార్టర్ యొక్క స్టార్టర్ రెసిస్టెన్స్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది కాబట్టి అది తక్కువ వేగంతో తిరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వై కార్బన్ కంపోజిషన్ బ్రష్ రిక్వైర్స్ ఇన్ ద ఆర్మేచర్ సర్క్యూట్ టు ఆపరేట్ ద డీసీ మోటార్. ఇందాక మనం చెప్పుకున్నాం కార్బన్ బ్రషెస్ ఉపయోగిస్తారు అనేది. అయితే ఇక్కడ ఎందుకు అడుగుతున్నారు? ఆ కార్బన్ బ్రష్లే ఎందుకు ఉపయోగించాలి, కార్బన్తో తయారు చేయబడిన బ్రష్లే ఎందుకు ఉపయోగించాలి అని అడుగుతున్నారు. వై కార్బన్ కాంపోజిషన్. కాంపోజిషన్ అంటే ఇక్కడ కాంపోజిషన్ అంటే చెప్పాం కదా అలాయ్. కాంపోజిషన్ అంటే ఏంటి? కార్బన్తో పాటు అది మిశ్రమం అనమాట. కార్బను గ్రాఫైట్ మిశ్రమానికి మనము బ్రషెస్, ఆ రెండు మిశ్రమంతో మనము బ్రష్ను తయారు చేస్తాం. ఇక్కడ ఏమడుగుతున్నారంటే వై కార్బన్ కాంపోజిషన్ బ్రష్ రిక్వైర్స్, అవసరం ఏముంది కార్బన్ కాంపోజిషన్ బ్రష్ యొక్క అవసరం ఏముంది ఇన్ ద ఆర్మేచర్ సర్క్యూట్ టు ఆపరేట్ ద డీసీ మోటార్. డీసీ మోటార్ను ఆపరేట్ చేసేదానికి కార్బన్ కాంపోజిషన్ కలిగిన బ్రష్ ఎందుకు అవసరం అవుతుంది అని అడుగుతున్నారు. ఆన్సర్ ఇక్కడ ఏంటో చూద్దాం. 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఏ ఇంక్రీజెస్ ద స్టార్టింగ్ టార్క్, బి ప్రొటెక్ట్స్ ఫ్రమ్ ఆర్మేచర్ రియాక్షన్, సి ప్రొటెక్ట్స్ ఆర్మేచర్ ఫ్రమ్ ఓవర్లోడింగ్, డి రిడ్యూసెస్ ద స్పార్క్ ఇన్ ద కామ్యుటేటర్ సెగ్మెంట్. దీనికి ఆటోమేటిక్గా మనకు తెలుసు పై పనులు ఏవి చెయ్యదు ఇది. అదేమి టార్క్ను పెంచదు, లేకపోతే ఆర్మేచర్ రియాక్షన్ని ఏం కంట్రోల్ చేయదు, లేదా దాని నుంచి రక్షించదు, లేదా ఓవర్లోడ్ పడకుండా అదేం చేయగలిగింది ఏం లేదు. ఆర్మేచర్ మీద ఎక్కువ లోడ్ పడకుండా చేయగలిగింది ఏం లేదు. అది చేయగలిగే పని ఒక్కటే, ఏందిరా అంటే రిడ్యూసెస్ ద స్పార్క్ ఇన్ ద కామ్యుటేటర్ సెగ్మెంట్. అక్కడ కామ్యుటేటర్ సెగ్మెంట్లో ఈ యొక్క స్పార్క్ను వీలైనంత వరకు తగ్గించేదానికి, రెడ్యూస్ చేసేదానికి కార్బన్ అనేది ఉపయోగపడుతుంది. ఈ యొక్క కార్బన్ బ్రషెస్ను ఎందుకు ఉపయోగిస్తారంటే స్పార్క్ అనేది మినిమైజ్ చేసేదానికి, టు రెడ్యూస్ ద స్పార్క్ ఇన్ ద కామ్యుటేటర్ సెగ్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, వై సిరీస్ మోటార్ ప్రొడ్యూస్ హై టార్క్ అండ్ స్పీడ్ ఇనిషియల్లీ వితౌట్ లోడ్. ఏమడుగుతున్నారు? సిరీస్ మోటార్స్ అంటేనే వేగంగా తిరుగుతాయని మనకందరికీ బాగా తెలుసు. అయితే ఎందుకు ఆ విధంగా అది ఎక్కువ టార్క్ను ఎక్కువ స్పీడ్ను కలిగి ఉంటుంది మొదట్లో, ఎప్పుడు దానిపైన ఎటువంటి లోడ్ లేనప్పుడు. లోడ్ అంటే ఏంటి? దానికి ఇంకో దానికి దేనికి కనెక్ట్ చేయకుండా దానికి బెల్ట్ వేసి ఇంకో దానికి ఏదైనా లోడ్ కనెక్ట్ చేస్తే ఇది ఆటోమేటిక్గా ఎక్కువ స్పీడ్తో నడవదు. ఇప్పుడు ఉదాహరణకు ఎద్దుల బండి తీసుకుందాం. ఎద్దుల బండికి మనము ఎద్దుల బండిలో ఏముంటుంది? దానిపైన ఏమీ లోడ్ లేదనుకో, అంటే ఎద్దుల బండిలో ఎటువంటి మనము మొత్త ఖాళీ బండి కట్టినామనుకో ఏమవుతుంది? ఎద్దులు సులభంగా లాక్కొని వెళ్ళిపోతాయి. అలా కాకుండా దాంట్లో ఏదో మనము శనక్కాయలో, లేకపోతే ధాన్యమో, లేకపోతే కూరగాయలో, లేకపోతే గడ్డో ఇట్లాంటివి వేసినామనుకో ఏమవుతుంది? అది ముందు ఖాళీ బండి నడిచినంత స్పీడ్ నడవదు. అదే పని మనకు లారీకి జరుగుతుంది, ఆటోకు జరుగుతుంది, లేకపోతే ట్రక్కు కూడా జరుగుతుంది. సో ఎందుకు అనేది ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎందుకు ఆ విధంగా జరుగుతుంది అంటున్నారు. మొదట్లో ఇనిషియల్గా అంటే స్టార్ట్ చేసినప్పుడు దాని మీద ఏమీ లోడ్ లేనప్పుడు అది ఎందుకు ఎక్కువ టార్క్ ఎక్కువ స్పీడ్ను ఉత్పత్తి చేస్తుందని అడుగుతున్నారు. ఏ ఆప్షన్స్ ఆఫ్ బ్యాక్ ఈఎంఎఫ్, అంటే దాంట్లో బ్యాక్ ఈఎంఎఫ్ లేకపోవడం వలన, లేదా ఆప్షన్ బి లోడ్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఫీల్డ్ వైండింగ్. ఇక్కడ ఆ లోడ్ కరెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది అది ఫీల్డ్ వైండింగ్లో వెళ్ళడం ద్వారానా. సి ఆర్మేచర్ కరెంట్ అండ్ ఫీల్డ్ కరెంట్ ఆర్ సేమ్, ఎందుకో ఆ సమయంలో రెండు ఆర్మేచర్ కరెంటు తర్వాత ఫీల్డ్ కరెంటు రెండు సమంగా ఉండడం వలన. డి సిరీస్ ఫీల్డ్ వైండింగ్ వౌండ్ విత్ థిక్ వైర్, ఆ సిరీస్ ఫీల్డ్ వైండింగ్ మందపాటి వైర్తో వైండింగ్ చేయడం వలన. అంటే అది కరెక్ట్ ఆన్సర్ ఏంటి దీనికి అంటే ఆప్షన్స్ ఆఫ్ బ్యాక్ ఈఎంఎఫ్. దాంట్లో మొదటలో అంటే స్టార్టింగ్ టైంలో దాంట్లో ఎటువంటి బ్యాక్ ఈఎంఎఫ్ అనేది ఉండదనమాట. ఆ బ్యాక్ ఈఎంఎఫ్ ఉండకపోవడం వల్ల అది హై టార్క్ హై స్పీడ్తో తిరగడం మొదలు పెడుతుంది. ఎప్పుడు లోడ్ అనేది లేకుండా ఖాళీ మోటార్ను మనం తిప్పినప్పుడు స్టార్టింగ్లో ఇనిషియల్ అంటే స్టార్టింగ్ టైం అనమాట. ఇనిషియల్గా అది హై టార్క్ మరియు హై స్పీడ్తో తిరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వై ద సిరీస్ ఫీల్డ్ ఈజ్ షార్ట్ సర్క్యూటెడ్ అట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగ్ ఇన్ డిఫరెన్షియల్ కాంపౌండ్ మోటార్. ఏమడుగుతున్నారు?
వై ద సిరీస్ ఫీల్డ్ ఈజ్ షార్ట్ సర్క్యూటెడ్ అట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగ్ ఇన్ డిఫరెన్షియల్ కాంపౌండ్ మోటార్. డిఫరెన్షియల్ కాంపౌండ్ మోటార్లో సిరీస్ ఫీల్డ్ అనేది ఎందుకు షార్ట్ చేస్తారు, వాటన్నిటిని కనెక్ట్ చేస్తారనమాట. సిరీస్ ఫీల్డ్ అంతా కూడా ఒక చోట షార్ట్ చేస్తారు. ఎందుకు ఆ విధంగా చేస్తారు, షార్ట్ సర్క్యూట్ ఎందుకు చేస్తారు, ఎప్పుడు డిఫరెన్షియల్ కాంపౌండ్ మోటార్ స్టార్ట్ చేసేటప్పుడు ఆ విధంగా సిరీస్ ఫీల్డ్ అంతా కూడా ఎందుకు షార్ట్ చేస్తారని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ, టు రెడ్యూస్ ద స్టార్టింగ్ కరెంట్, మొదట్లో స్టార్టింగ్ కరెంటును తగ్గించేదానికి. బి, టు ఇంక్రీజ్ ద స్పీడ్ ఆఫ్ మోటార్, మోటార్ యొక్క స్పీడును పెంచేదానికా. లేకపోతే సి, టు డిక్రీజ్ ద స్పీడ్ ఆఫ్ ద మోటార్, మోటార్ యొక్క స్పీడ్ను తగ్గించేదానికా. లేకపోతే ఆప్షన్ డి, టు మెయింటైన్ ప్రాపర్ డైరెక్షన్ ఆఫ్ రొటేషన్, అంటే మనము దానికి ఏ దిశలో అయితే తిరగాలనుకుంటున్నామో ఆ దిశలో తిరిగేదానిక. డైరెక్షన్ ఆఫ్ ద రొటేషన్, రొటేషన్ అంటే తిరిగే దిశ, దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేసేదానిక అని అడుగుతున్నారు. సో దీనికి 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏది, దీనికి సరైన సమాధానం ఏది అంటే ఆప్షన్ డి, టు మెయింటైన్ ప్రాపర్ డైరెక్షన్ ఆఫ్ రొటేషన్. టు మెయింటైన్ ప్రాపర్ డైరెక్షన్ ఆఫ్ రొటేషన్. వై ద సిరీస్ ఫీల్డ్ ఈజ్ షార్ట్ సర్క్యూటెడ్ అట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగ్ ఇన్ డిఫరెన్షియల్ కాంపౌండ్ మోటార్. డిఫరెన్షియల్ కాంపౌండ్ మోటార్లో సిరీస్ ఫీల్డ్ అనేది మొదట్లో షార్ట్ సర్క్యూట్ చేస్తారు. ఎందుకోసం చేస్తారు అంటే టు మెయింటైన్ ప్రాపర్ డైరెక్షన్ ఆఫ్ రొటేషన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ ఆఫ్ బ్యాలెన్సింగ్ ఆర్మేచర్. ఇక్కడ 4 రకాలైనటువంటి మెథడ్స్ ఇచ్చారు. దేనికోసము, ఆర్మేచర్ బ్యాలెన్సింగ్ చేసేదానికి. అయితే దాంట్లో బాగా ఎఫెక్టివ్గా అంటే ఉపయోగకరంగా, బాగా ఉపయోగకరమైన మెథడ్ ఏది అని అడుగుతున్నారు. స్టాటిక్ బ్యాలెన్సింగ్, బి డైనమిక్ బ్యాలెన్సింగ్, సి అటాచ్డ్ విత్ కౌంటర్ బ్యాలెన్సింగ్, డి ప్లగ్డ్ విత్ లెడ్ వెయిట్ బ్యాలెన్సింగ్. ఈ 4 మెథడ్లలో ఏది బాగా సమర్థవంతంగా అత్యున్నతంగా ఉపయోగపడుతుంది అని అడుగుతున్నారు. విచ్ ఈజ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ ఆఫ్ బ్యాలెన్సింగ్ ఆర్మేచర్, ఆర్మేచర్ని బ్యాలెన్స్ చేసేదానికి బాగా ఉపయోగపడే పద్ధతి ఏమిటి అంటే దీంట్లో డైనమిక్ బ్యాలెన్సింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డైనమిక్ బ్యాలెన్సింగ్, డైనమిక్ బ్యాలెన్సింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్టార్టింగ్ రెసిస్టెన్స్ ఆఫ్ డీసీ స్టార్టర్స్. స్టార్టింగ్ రెసిస్టెన్స్ను తయారు చేసేదానికి ఏ పదార్థాన్ని, ఏ యొక్క మెటల్ని ఉపయోగించి తయారు చేస్తారు. స్టార్టింగ్ రెసిస్టెన్స్ డీసీ స్టార్టర్స్లో స్టార్టింగ్ రెసిస్టెన్స్ ఏ పదార్థంతో తయారు చేస్తారు. ఏ యురేకా, బి నిక్రోమ్, సి మ్యాంగనీన్, డి కాన్స్టాంటైన్. ఏ మెటీరియల్తో స్టార్టింగ్ రెసిస్టెన్స్ యొక్క డీసీ స్టార్టర్స్లో స్టార్టింగ్ రెసిస్టెన్స్ను తయారు చేస్తారు, ఏ పదార్థంతో అంటే యురేకా. యురేకా, దీన్ని యురేకా అనే పదార్థంతో డీసీ స్టార్టర్స్లో ఉన్నటువంటి స్టార్టింగ్ రెసిస్టెన్స్ను తయారు చేస్తారు. దీని యొక్క పదార్థం పేరేమిటి అంటే యురేకా. గుర్తుపెట్టుకోండి. విచ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్టార్టింగ్ రెసిస్టెన్స్ ఆఫ్ డీసీ స్టార్టర్స్ అంటే దానికి ద మెటీరియల్ విచ్ యు ఆర్ యూజింగ్ అంటే యురేకా అనే పదార్థంతో స్టార్టింగ్ రెసిస్టెన్స్ను తయారు చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డీసీ కాంపౌండ్ మోటార్ ఈజ్ ఆపరేటెడ్ అట్ ఏ కాన్స్టెంట్ స్పీడ్ అండర్ వేరియింగ్ లోడ్. 4 రకాలైన మోటార్లు ఇచ్చారు ఇక్కడ, డీసీ మోటార్స్. అయితే ఈ కింద చూపించిన వాటిల్లో ఏ మోటారు కాన్స్టెంట్ స్పీడ్తో రన్ అవుతుంది అండర్ వేరియింగ్ లోడ్. వేరియింగ్ లోడ్ అంటే లోడు మారుతున్నా కూడా దీని యొక్క స్పీడ్ అనేది మారదు. అంటే లోడ్ వేరీ అంటే లోడ్ తగ్గొచ్చు, దాని మీద పడే లోడ్ తగ్గొచ్చు లేదా పెరగవచ్చు. వేరియింగ్ అంటే పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. సో లోడ్ పెరిగినా తగ్గినా దాని యొక్క స్పీడ్ అనేది స్థిరంగా కలిగి ఉండే మోటార్ ఏది, ఏ డీసీ కాంపౌండ్ మోటార్ అని అడుగుతున్నారు. జనరల్గా కాన్స్టెంట్ స్పీడ్ లోడ్ వేరియేషన్ ఉన్నా కూడా డీసీ కాంపౌండ్ మోటార్స్ను ఆ లోడ్ వేరియేషన్కి తట్టుకునే దానికి డీసీ కాంపౌండ్ మోటార్స్ను ఉపయోగిస్తారు. అయితే ఏ రకమైన డీసీ కాంపౌండ్ మోటార్ను ఉపయోగిస్తారని అడుగుతున్నారు. ఏమి ఇచ్చారు ఇక్కడ, డిఫరెన్షియల్ లాంగ్ షంట్. ఆప్షన్ బి ఏం చెప్తున్నారు, కుములేటివ్ లాంగ్ షంట్. ఆప్షన్ సి ఏం చెప్తున్నారు, డిఫరెన్షియల్ షార్ట్ షంట్.
ఆప్షన్ డి ఏం చెప్తున్నారు? కుములేటివ్ షార్ట్ షంట్. ఏ వచ్చేసి డిఫరెన్షియల్ లాంగ్ షంట్, బి వచ్చి కుములేటివ్ లాంగ్ షంట్, సి వచ్చి డిఫరెన్షియల్ షార్ట్ షంట్, డి వచ్చి కుములేటివ్ షార్ట్ షంట్. అయితే లోడ్ వేరీ అవుతున్నా కూడా స్పీడు మారకుండా ఒకే రకమైన స్పీడు, స్థిరమైన స్పీడు ఏది కలిగి ఉంటుందిరా అంటే కుములేటివ్ లాంగ్ షంట్. కుములేటివ్ లాంగ్ షంట్. డీసీ కాంపౌండ్ మోటార్లో ఏ రకమైన మోటారు లోడ్ మారినా కూడా స్పీడ్ మారకుండా ఉంటుందంటే కుములేటివ్ లాంగ్ షంట్ డీసీ కాంపౌండ్ మోటార్. కుములేటివ్ లాంగ్ షంట్ డీసీ కాంపౌండ్ మోటార్. నెక్స్ట్ క్వశ్చన్. How no volt coil is connected in 3-point starter with DC shunt motor? ఏ విధంగా కనెక్ట్ చేస్తారు దేన్ని? నో వోల్ట్ కాయిల్ను 3-point స్టార్టర్లో నో వోల్ట్ కాయిల్ను DC షంట్ మోటార్కు ఏ విధంగా కనెక్ట్ చేస్తారు అని అడుగుతున్నారు. ఏ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు సప్లై, బి కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ఆర్మేచర్, సి కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ విత్ ఆర్మేచర్, డి కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ షంట్ ఫీల్డ్. నో వోల్ట్ కాయిల్ను 3-point స్టార్టర్లో త్రీ పాయింట్ స్టార్టర్లో ఉన్నటువంటి నో వోల్ట్ కాయిల్ను డీసీ షంట్ మోటార్కు ఏ రకంగా కనెక్ట్ చేస్తారు? సప్లైకి డైరెక్ట్ కనెక్ట్ చేస్తారా? డైరెక్ట్లీ కనెక్టెడ్ టు సప్లైకి నేరుగా కనెక్ట్ చేస్తారా? లేదు. బి కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ఆర్మేచర్కి సిరీస్లో కనెక్షన్ చేసి పెడతారా ఈ యొక్క నో వోల్ట్ కాయిల్ని? లేకపోతే సి కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ విత్ ఆర్మేచర్, నో వోల్ట్ కాయిల్ను ఆర్మేచర్కు ప్యారలల్గా కనెక్ట్ చేస్తారా? ఆప్షన్ డి కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ షంట్ ఫీల్డ్. షంట్ ఫీల్డ్కు సిరీస్లో కనెక్ట్ చేస్తారా? నో వోల్ట్ కాయిల్ను ఎలా కనెక్ట్ చేస్తారంటే దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ షంట్ ఫీల్డ్. కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ షంట్ ఫీల్డ్. నో వోల్ట్ కాయిల్ను 3-point డీసీ స్టార్టర్లో ఉన్నటువంటి నో వోల్ట్ కాయిల్ను డీసీ షంట్ మోటార్లో ఏ విధంగా కనెక్ట్ చేస్తారంటే షంట్ ఫీల్డ్కు సిరీస్లో కనెక్ట్ చేస్తారు. నో వోల్ట్ కాయిల్ను షంట్ ఫీల్డ్కు సిరీస్లో కనెక్ట్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ టైప్ ఆఫ్ ఆర్మేచర్ వైండింగ్ ఈజ్ ఇల్లుస్ట్రేటెడ్? ఇక్కడ మనకు బొమ్మ ఇచ్చారు. ఈ బొమ్మలో చూపించిండేది ఇది ఏ రకమైన ఆర్మేచర్ వైండింగ్ అని అడుగుతున్నారు. ఈ బొమ్మలో చూపించారు కదా, ఈ బొమ్మలో చూపించిండే వైండింగ్ ఏ రకం? ఇది ఆర్మేచర్ వైండింగే. ఇది ఏ రకమైన ఆర్మేచర్ వైండింగ్ అని అడుగుతున్నారు. ఏ డూప్లెక్స్ ల్యాప్ వైండింగ్, బి ట్రిప్లెక్స్ ల్యాప్ వైండింగ్, సి సింప్లెక్స్ ల్యాప్ వైండింగ్, డి క్వాడ్రాప్లెక్స్ ల్యాప్ వైండింగ్. ఏమడుగుతున్నారు? డూప్లెక్స్ ల్యాప్ వైండింగా, ట్రిప్లెక్స్ ల్యాప్ వైండింగా, సింప్లెక్స్ ల్యాప్ వైండింగా, లేకపోతే క్వాడ్రాప్లెక్స్ ల్యాప్ వైండింగా? ఏది ఇది అని అడుగుతున్నారు. ఇది సరైన సమాధానం ఏమిటి దీనికి అంటే డూప్లెక్స్ ల్యాప్ వైండింగ్. డూప్లెక్స్ ల్యాప్ వైండింగ్. డూప్లెక్స్ ల్యాప్ వైండింగ్. ఇక్కడ ఈ బొమ్మలో చూపించిండేది ఏమిట్రా అంటే డూప్లెక్స్ ల్యాప్ వైండింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఇందాక మీకు చెప్పాను నేను, ఎక్స్టర్నల్ గ్రోలర్ ఉంటుంది. ఎక్స్టర్నల్ గ్రోలర్లో ఆర్మేచర్ని తీసుకొచ్చి మధ్యలో కూర్చోబెడతారు. దేనికి? ఓపెన్ సర్క్యూట్ టెస్ట్, షార్ట్ సర్క్యూట్ టెస్ట్. అంటే అది దాంట్లో ఆర్మేచర్లో అది ఓపెన్ అయిపోయిందా షార్ట్ అయిపోయిందా అని తెలుసుకునేదానికి ఇక్కడ ఈ యొక్క ఎక్స్టర్నల్ గ్రోలర్లో ఈ ఆర్మేచర్ని తీసుకొచ్చి ఇలా పెడతారు. అదే ఇక్కడ కింద ఉండేదేమో ఎక్స్టర్నల్ గ్రోలర్, దానిపైన ఉండేది మధ్యలో పెట్టిండేది ఏమిట్రా అది అంటే ఆర్మేచర్. అయితే ఇక్కడ ఏమడుగుతున్నాడు? విచ్ గ్రోలర్ టెస్ట్ ఫర్ ఆర్మేచర్ ఈజ్ ఇల్లుస్ట్రేటెడ్. ఇక్కడ పెట్టిన దాని ప్రకారము ఏం చేసేదానికి ఇక్కడ పెట్టారు ఈ మెథడ్. ఇక్కడ పెట్టిన మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్ యొక్క పేరు ఏమిటి అని అడుగుతున్నారు.